శివభక్తులందరికీ స్వాగతం సుస్వాగతం. శ్రీ సంగమేశ్వర స్వామి తేరు అయితే రేపు మన్నాడు జరుగుతోంది. రేపు తేరు మన్నాడు పరస. అది ఎలా వెళ్ళాలి అనేది దారి. ఇటువైపు వెళ్తే బళ్ళారి రోడ్డు, ఇటువైపు వెళ్తే అనంతపురం రోడ్డు. సాయిబాబా గుడి పక్కన నుంచి కూడేరులో సాయిబాబా గుడి పక్కన నుంచి ఇలా లోపలికి వెళ్తే అక్కడ గాలి ఫ్యాన్స్ కనిపిస్తున్నాయి కదండి, అక్కడే శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయం అయితే ఉంది. ఇక్కడికి భక్తులు ఎక్కడెక్కడి నుంచో కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా శివభక్తులు వచ్చి స్వామివారి కృపను పొందడం కోసం ఎంతో ఆశిస్తుంటారు. వచ్చే భక్తుల కోసం విడిదిగా స్వామివారి రూమ్స్ ఉన్నాయి. పక్కనంతా జేసీబీతో చాలా బాగా క్లీన్ చేసి పెట్టినారు. ఇక్కడ వచ్చిన వాళ్ళు భక్తులు కాళ్ళు కడుక్కోవడానికి కూడా అన్ని అరేంజ్మెంట్స్ అయితే చేసినారు. చూడండి, దేవాలయం అంతా దేదీప్యమానంగా అయితే వెలిగిపోతూ ఉంది. ఈరోజు ఉదయం చూడండి ఎంత బాగా అంత డెకరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. దూరంగా చూస్తే మనకి తేరు కూడా కనిపిస్తుంది కదా, కొత్త తేరును అయితే తయారు చేసినారు. ఇక్కడ కూడేరులో ముఖ్యంగా చెప్పదగిన విషయం ఏమంటే శివుడు జోడు లింగాల రూపంలో ఉంటారు ఇక్కడ. అంటే ఒకే చోట రెండు లింగాలు అనేటివి ప్రతిష్ఠించుంటారు. చాలా అద్భుతం ఆ విషయము. వచ్చే భక్తుల కోసం అన్నదాన సత్రం కూడా ఇక్కడ ఉంది. ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చింటారు కాబట్టి వాళ్ళకి భోజన సదుపాయాలు కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు. గుడికి సంబంధించిన వారు, కమిటీ సభ్యులు. దేవాలయానికి 4 మూలల 4 ఉన్నాయి. అంత పెద్ద విగ్గుతారా? రథం అయితే ఎంత బాగుందంటే చాలా బాగుంది. కొత్తది కదనా రథం? రథ చక్రాలు వచ్చేసి అవి చెక్కతో చేసినవి అయితే కాదు, రాయితో తయారు చేసినవి. నిజంగా దాంట్లోని పట్టి లాగుతారంట. రేపు మార్నింగ్ అంతా స్టార్ట్ అయిపోతుంది. దేవుని ఉత్సవ విగ్రహాలను అయితే దేవాలయం చుట్టూ తిరువీధుల్లో అయితే ఊరేగిస్తున్నారు. కన్స్ట్రక్షన్స్ వర్క్ అయితే దాదాపు అయిపోయి వచ్చింది. చూడొచ్చు, 4 వైపులా 4 గోపురాలు అయితే ఉన్నాయి. చాలా బాగా డెకరేట్ చేసినారు దేవాలయం మొత్తము. ఒకసారి లోపలికి వెళ్దాం రండి. లోపల ఎలా డెకరేట్ చేసినారు, స్వామివారిని ఎలా అలంకరిస్తున్నారో కూడా చూద్దాము. గర్భగుడిలో అయితే చూపించలేదు, ఎందుకంటే మనము దేవుణ్ణి దగ్గర నుంచి దర్శించుకోవాలి కాబట్టి. చూడండి, దేవాలయం ప్రాంగణం అంతా చాలా శుభ్రం చేసినారు. డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసినారు. స్వామివారి ఉత్సవమూర్తులు కూడా ఊరేగిస్తున్నారు ఇక్కడ కాగడాలు పట్టుకొని. ఈరోజు నైట్ నుంచి ఇంకా స్టార్ట్ అయ్యి రేపు ఎల్లుండి శనివారం వరకు అయితే దాదాపు ఇక్కడ జనసంద్రోహంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ వచ్చి స్వామివారిని దర్శించుకోండి. ఇది స్వామివారి కళ్యాణం జరిగే ప్రాంతము. ఇక్కడ కొన్ని పెళ్ళిళ్ళు కూడా, నార్మల్ పీపుల్ వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా ఇక్కడ జరుగుతుంటాయి. ఇక్కడ ఎవరైనా సంగమేశ్వర స్వామి గుడిలో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. సంగమేశ్వర స్వామి గుడి అనేది చాలా ఫేమస్ టెంపుల్. ఇక్కడ మీరు ఇంతకుముందు దర్శించున్నా, మీరు ఎక్కడి నుంచి వచ్చినారనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇది స్వామివారి మెయిన్ ఎంట్రన్స్, స్వామివారి గర్భగుడికి పోయే దారి. అది పాత రథం ఉన్నింది కదా, ఆ రథాన్ని ఇక్కడ చూడొచ్చు. ఇక్కడే పక్కన ప్లేస్ చేసింటారు. కొత్త రథానికి ఎదురుగానే పాత రథాన్ని కూడా పెట్టినారు. ఇంతకుముందు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి.